రాంపూర్ గ్రామంలో జగన్నాథ హవేలీ అన్ని చోట్ల తెలుసు. ఎందుకంటే వీళ్ళ కుటుంబం పూర్తి ఊరందరికీ సమానం. ఒకరోజు ఒక ఆంగ్లేయుడు ఆ ఊర్లోకి వచ్చాడు. ఆ ఊరును తీక్షణంగా చూస్తున్నాడు. అప్పుడు గ్రామంలో ఉండే గజేందర్ అనే వ్యక్తి ఆ ఆంగ్లేయుడిని అలా చూసి, చూడండి చూడండి, ఆంగ్లేయుడు వచ్చాడు మన ఊర్లోకి. ఓ అన్నా చూడండి. అరే బాబాయ్, ఎక్కువ అరవకండి, ఈ వయసులో గొంతు పోతే సమస్య అవుతుంది. అరే మీకు తెలుగు వచ్చా? నిజానికి నేను వేరు వేరు దేశాలు తిరుగుతూ డాక్యుమెంటరీ తీస్తాను. ఇక భారత్ నాకు చాలా ఇష్టం, అందుకే నేను తెలుగు కూడా నేర్చుకున్నాను. నేను విన్నాను ఈ ఊర్లో కుటుంబం ఉందని. మీరు జగన్నాథ్ హవేలీ గురించి మాట్లాడుతున్నారనుకుంటా. ఎస్, జగన్నాథ్ హవేలీ గురించి మాట్లాడుతున్నా. మీరు నన్ను ఆ హవేలీకి తీసుకెళ్తారా? నేను మిమ్మల్ని ఆ హవేలీ బయట వరకు వదులుతా, కానీ తర్వాత నేను ఏ గ్యారంటీ ఇవ్వలేను, ఎందుకంటే అక్కడ మీకు ఏమైనా జరగచ్చు. అది విని ఆ ఆంగ్లేయుడు ఆతృత ఇంకా పెరిగింది. ఏం భూతమది ఉందా హవేలీలో? మీ ఆంగ్లేయులకు భారత్ లోని ప్రతి హవేలీలో భూతాలే కనిపిస్తాయా ఏంటి? సరే పద, నేను అక్కడ వదులుతాను మిమ్మల్ని. ఇక మరోవైపు ఆ హవేలీలో 100 కంటే ఎక్కువ మంది కోడళ్లున్నారు. జగన్నాథ్ ఇంకా అతని మిగతా 9 మంది తమ్ముళ్లు, వాళ్ళ భార్యలు ఉన్నారు. వాళ్ళందరికీ 10 మంది కొడుకులు, వాళ్ళందరికీ ఒక్కొక్క భార్య, మొత్తం కలిపి 110 మంది కోడళ్లు ఉన్నారు. జగన్నాథ్ పెద్ద కోడలి పేరు సావిత్రి. ఆమె తనకు తను రాణి అనుకుంటుంది, కానీ ఆమె మాట ఎవరు వినరు. నేను మీ అందరికి చెప్పా కదా, ఈ రోజు పొద్దున్నే మంచి టిఫిన్ చేయాలని. ఏం చేశారు మీరు? నువ్వేమన్నా మహారాణివా ఏమిటి? మీ 100 మంది ఒకే చోట చేరి నవ్వకండి. తినడానికి ఏమి చేయలేదా ఇప్పటి వరకు? నేను వంట చేయడానికి వెళ్తున్నా, కానీ వీళ్ళు నన్ను ఆపారు. హవేలీ వెనక వైపు పెద్ద వంటగది ఉంది, సుమారు 2 ఇళ్లంతా. అక్కడికి వెళ్లి కోడళ్ళందరూ కలిసి వంట చేయడం మొదలు పెట్టారు. ఇదంతా బయట నుంచి ఆ ఆంగ్లేయుడు చూస్తున్నాడు. అలా హవేలీలోకి తాను వెళ్లాడు. ఓరే కిషోర్ లాల్, ఇంత తెల్లటివాడు ఎవరు మన ఊర్లో, మన హవేలీలో? ఓ అబ్బాయి, ఎవరు నువ్వు? నేను లండన్ నుంచి వచ్చాను. మీ గ్రామంలోని గజేందర్ బాబాయ్ నన్ను ఇక్కడ వదిలి వెళ్లారు. నిజానికి నేను ఒక డాక్యుమెంటరీ చేయడానికి వచ్చాను మీ హవేలీ మీద. నేను మీ కోడళ్ళందరూ కలిసికట్టుగా ఎలా ఒక చోట ఉంటారో తెలుసుకోవాలనుకుంటున్నాను. అది ఏంటంటే ఆంగ్లేయుడా, మీకు ఆంగ్లం బాగా ఉంటుంది కానీ బంధాలు బాగుండవు. మా ఆంగ్లం బాగోదు కానీ బంధాలు బాగుంటాయి. అరే వా, ఏం లైన్ చెప్పారు మీరు, సూపర్. నేను ఇప్పుడే రాసుకుంటా. ఇతను మన అతిథి, అతను ఉండటానికి ఏర్పాటు చేయండి. అలాగే నాన్నగారు, అలాగే నాన్నగారు. 100 మంది కొడుకులు ఒక్కసారిగా చెప్పడంతో ఆ శబ్దానికి ఆ ఆంగ్లేయుడు అక్కడే పడిపోయాడు. మీ అందరికి ఎన్నిసార్లు చెప్పాను ఒకేసారి అందరూ మాట్లాడొద్దని? వాళ్ళ కొడుకులు ఆ ఆంగ్లేయుని ముఖంపై నీళ్లు చల్లి అతన్ని లేపుతారు. ఆ తర్వాత గదిలోకి తీసుకెళ్తారు. అతనికి స్పృహ వచ్చి చూడగా అతని దగ్గరలో సుమారు 100 మంది ఉన్నారు. మీ అందరినీ ఒక్కసారి చూసి నేను ఏదో కుటుంబంలో ఉన్నట్టు లేదు, ఏదో సెంటర్ లో ఉన్నట్టుంది, టౌన్ లో. ఇదే మా భారత సంస్కృతి. ఈ లైన్ విని ఉంటారు కదా, వసుదైక కుటుంబం. దాని అర్థం ఈ పూర్తి భూమి, సౌరమండలం, ఇంకా కనపడేది కనపడింది అంతా కూడా మన కుటుంబమే, మన భాగమే అని. వాళ్ళతో చాలాసేపు మాట్లాడిన తర్వాత ఆ ఆంగ్లేయుడు చెప్పాడు, నాకు వంటలు గుమ్మగుమ్మలు వస్తున్నాయి. నేను మీ వంట గదికి వెళ్లి అక్కడ వీడియో తీసుకోవచ్చా? సరే సరే, ఇక్కడ నుంచి నేరుగా వెళ్ళండి. ఆ తర్వాత కుడి వైపుకి తిరగండి, తర్వాత ఎడం వైపుకి తిరగండి, మళ్ళీ కుడి వైపు తిరిగి నేరుగా వెళ్ళండి. మేము పొలానికి వెళ్తున్నాము. పర్లేదు, నేను వెళ్తాను. అందరూ పొలానికి వెళ్లారు. ఇక ఆంగ్లేయుడు ఏదోలా వంటగది దగ్గరకు వెళ్లాడు. అతను అక్కడ చూశాడు, సావిత్రి ఒక కుర్చీలో కూర్చొని అందరికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది. ఆంగ్లేయుడు వీడియో రికార్డింగ్ స్టార్ట్ చేశాడు. అప్పుడు, సరళా, నువ్వు కావాలని మెల్లగా కూరగాయలు కట్ చేస్తున్నావు కదా, బాగా బద్దకసరాలు అయ్యావు. మెల్లగా కూరగాయలు కట్ చేస్తున్నానా? మరి నువ్వు మమత అక్క నాటకాలు ఎక్కువగా ఆడుకు. నీకు రోజు వంట చేసేటప్పుడు అనవసరంగా గొడవ పట్టడం అలవాటైంది. మరిగే నూనె మీద పోస్తే పొగరు దిగి అన్ని దిగుతాయి. ఏమన్నావు? నా పొగరు గురించి మాట్లాడావు కదా, నీ సంగతి ఇప్పుడే చెప్తా. చెల్లెల్లారా, ఈ 20 మంది గ్యాంగ్ రోజు మనల్ని చెడుగా అంటున్నారు. ఈ రోజు వీళ్ళ గుణపాఠం నేర్పించి తీరాలి. ఓ మై గాడ్, ఇక్కడైతే తాండవం జరగనుంది. అయితే జగన్నాథ్ చాలా నమ్మకంగా చెప్పాడే, మా కుటుంబం అంతా ఒక్కటిగా ఉంటుందని, కానీ నిజాలు బయటకు వస్తున్నాయి. గోడ వెనక నిల్చొని మొత్తం రికార్డ్ చేస్తున్నాడు. ఇద్దరు గ్రూప్స్ మధ్య తాండవం మొదలైంది. అందరూ ఒకరి చుట్టూ ఒకరు పీక్కుంటూ కూరగాయలు ఒకరి మీద ఒకరు విసురుకుంటూ కొట్టుకుంటున్నారు. అది చూస్తున్న ఆంగ్లేయుడు, నాకు భలే వీడియో దొరికింది. నేను ఇన్స్పిరేషనల్ వీడియో చేద్దామని వచ్చాను, కానీ ఇక్కడ కామెడీ నడుస్తుంది. ఏం పర్లేదు, కామెడీ వీడియోని తీద్దాం. ఈ జనాలు భారత్ను గొప్పదంటారు. ఈ రోజు నేను నిజాన్ని అందరి ముందుకు తెస్తాను. దూరం నుంచి అన్ని దేశాలు గొప్పవే, కానీ లోపలికి వస్తేనే అసలు నిజాలు తెలిసేది. చూడండి, కుక్క పిల్లుల ఎలా కొట్టుకుంటున్నారు వీరు. మరోసారి అందరూ ఒకరి చుట్టూ ఒకరు పట్టుకొని పీక్కుంటున్నారు.
మీకు రోజు ఇదే నాటకం అవుతుంది. ఒకవేళ కొట్టుకొని తిట్టుకోవాలనుకుంటే తినే సామాన్లు ఎందుకు పాడు చేస్తున్నారు మీరు? వీళ్ళకు నచ్చ చెప్పి లాభం లేదు. ఇన్ని సంవత్సరాలు గడిచాయి. వీళ్ళు కలిసి ప్రేమగా పనిచేసిన దాఖలాలు లేవు. పదండి వెళ్దాం మనం. నేను నా కోడలపై ఆశలు వదిలేసుకుంటున్నాను. వీళ్ళు గొడవ పడటం మానరు. అలా రోజులు గడిచాయి. ఆ హవేలీలో మిగతా అంతా బాగానే ఉంది కానీ కోడలందరూ ప్రతిసారి కొట్టుకుంటున్నారు. అదంతా ఆంగ్లేయుడు కెమెరాలో రికార్డ్ చేస్తున్నాడు. ఆ ఆంగ్లేయుడు దృష్టిలో ఇప్పుడు భారత్ గొప్పదనిపించడం లేదు. ఈ విషయం జగన్నాథ్ను బాధ పెడుతుంది. తమ్ముళ్ళు ఇంకా పిల్లలు మన కోడళ్ళు కలిసిమెలిసి పనిచేస్తున్నారు కానీ కొట్టుకోవడం తిట్టుకోవడం ఎక్కువ చేస్తున్నారు. రోజు ఒకరి చుట్టూ ఒకరు పట్టుకుని కొట్టుకుంటున్నారు. దాంతో హవేలీ పరుగు పోతుంది. ఆంగ్లేయుడు ఏమనుకుంటాడు మన గురించి? మనం ఇదంతా సరిచేయాలి. ఎందుకంటే ఇది కేవలం మన కుటుంబ విషయం కాదు, పూర్తి భారత్ విషయం. దీని గురించి ఏదో ఒకటి చేయాలి మనం. మీరు సరిగ్గా చెప్పారు కానీ 100 మంది కోడళ్ళకి ఎలా నచ్చ చెప్పాలి? రేపు ఉదయాన్నే మీరందరూ కొద్ది రోజుల కోసం పట్టణానికి వెళ్ళండి. నేను ఈ హవేలీలో ఒక్కడనే ఉంటాను. మరుసటి రోజు జగన్నాథం వదిలి మిగతా మగాళ్ళందరూ టౌన్ వెళ్లిపోయారు. సడన్ గా జగన్నాథం కు హార్ట్ అటాక్ వస్తుంది. కోడళ్ళందరూ అతని దగ్గరకు వస్తారు. ఆంగ్లేయుడు వీడియో రికార్డ్ చేస్తూ ఉంటాడు. కోడళ్ళారా, నేను ఇక బతకనేమో. లేదు మావయ్య, మీకేం కాదు. మమత సరళ పదండి, తన హాస్పిటల్ కి తీసుకెళ్దాం. కోడళ్ళందరూ అతన్ని హాస్పిటల్ కి తీసుకెళ్తారు. 10 రోజుల వరకు తరచుగా అతనికి వైద్యం నడుస్తుంటుంది. అప్పటి వరకు కోడళ్ళందరూ అక్కడే ఉన్నారు. ఇప్పటి వరకు అందరూ కుక్క పిల్లుల్లా కొట్టుకున్నారు కానీ గత 10 రోజులుగా అయితే అందరూ కలిసి మావయ్యకు సేవ చేస్తున్నారు. అసలు వీళ్ళు మధ్య శత్రుత్వం ఉందా? 10 రోజుల తర్వాత జగన్నాథ్ని వాళ్ళ ఇంటికి తీసుకొచ్చారు. మిగతా మగవాళ్ళు టౌన్ నుంచి ఇంటికి వచ్చారు. కోడళ్ళరా, నాకేం కాలేదు. నేను కేవలం కష్ట సమయంలో మీరంతా ఒక్కటిగా ఉంటారో లేదో చూద్దాం అనుకున్నాను. మావయ్య, మా గొడవలు కూడా మా ప్రేమే. మాకు ఒకరి మీద ఒకరు కోపం లేదు. భారత సంస్కృతి గొప్పదనం నేను ఒప్పుకుంటున్నా. మొదటిసారిగా తెలిసింది ఇక్కడ గొడవల్లో కూడా ప్రేమ ఉంటుందని. ఇలాంటి గొడవ పడే ప్రేమ పూర్తి విశ్వంలో ఉండాలని కోరుకుంటున్నా. కొద్ది రోజుల తర్వాత ఆంగ్లేయుడు పూర్తి డాక్యుమెంటరీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దాంతో పూర్తి ప్రపంచానికి ఒక కొత్త పాఠం తెలిసింది. ఎందుకు భారత్ ని విశ్వగురువు అని పిలుస్తారు అనేది, ఈ దేశానికి ఒక ప్రత్యేకత ఉంది అనేది. రాంపూర్ గ్రామంలో ఒక పెద్ద ఇంటి నుండి పొద్దున్నే 4 గంటలకు వచ్చే హారతి శబ్దంతో ఊరంతా మారుమోగుతుంది. లతాదేవికి మొత్తం 36 మంది కోడళ్లు. వాళ్ళు ఉదయం రోజు 4 గంటలకే లేచి భగవంతుని పూజిస్తారు. అత్తయ్య, లేచారా మీరు? నిజంగా నేను చాలా అదృష్టవంతురాల్ని. నేను కల్లో కూడా ఊహించలేదు నా ఇంట్లో పొద్దున్నే 4 గంటలకు లేచి పూజా హారతి జరుగుతుందని. ఆ తర్వాత ఇంటి కోడళ్ళందరూ తమ పనిలో పడతారు. కోడల్లారా, మీ ఇద్దరు ఇంత పొద్దునే ఎక్కడెక్కడి నుంచి కూరగాయలు తీసుకొస్తున్నారు? ఇంకా ఏ దుకాణం తెరిచేదే ఉండదు కదా మరి. అత్తయ్య, బజార్ వెళ్లి పాచి కూరగాయలు ఎవరు తెస్తారు? ఇవి మేము మోహన్ అన్న దగ్గర నుంచి కొనుక్కొచ్చాం. అతను పొద్దున్నే లేచి తన పొలం నుండి తాజా తాజా కూరగాయలు కోసుకొని వస్తాడు కదా, ఆపై సంతలో అమ్ముతూ ఉంటాడు. మేము నేరుగా అతని పొలం నుంచే కొని తీసుకొచ్చాం. చూడండి ఎంత ఫ్రెష్ తాజా కూరగాయలు, ఎంత ఆకుపచ్చగా మెరిసిపోతున్నాయో. కాకరకాయ, బెండకాయ, దొండకాయలు, ఇంకా పాలకూర కూడా తెచ్చాం. మీకు నిన్నటి నుంచి పాలకూర తినాలని ఉంది కదా బాగా, అందుకే తెచ్చాం. వాళ్ళలా మాట్లాడుతూ ఉండగా మరో కోడలు పూజ అక్కడికి వస్తుంది. అత్తయ్య, మీరు త్వరగా వెళ్లి స్నానం చేసి రండి. మీకోసం వేణీళ్ళను తోడి పెట్టాను. దాంతో పాటు బట్టలు ఇస్త్రీ కూడా చేసి పెట్టాను. అప్పుడు లతాదేవి స్నానానికి వెళ్తుంది. కాసేపటి తర్వాత ఆమె తిరిగి రాగా డైనింగ్ టేబుల్ పైన ఆమె కోసం 36 రకాల వంటలు రెడీగా ఉంటాయి. బాగుంది, కాస్త టీవీ కూడా పెట్టండి. భోజనం చేస్తూ మనోరంజనం కూడా పొందవచ్చు. కానీ అప్పుడే లైట్ పోతుంది. అరే, ఇదేంటి కరెంట్ పోయింది? ఆగండి, ఇప్పుడే నేను ల్యాంప్ వెలిగిస్తాను. తర్వాత పూజ ల్యాంపును వెలిగిస్తుంది. ఆ వెలుతురులో ఒక కోడలు పాట పాడుతుండగా మరికొంతమంది డాన్స్ వేయడం వంటివి చేస్తారు. మీకు సరిగ్గా వినోదం అందుతుంది కదా అత్తయ్య గారు? మీలాంటి కోడళ్ళు ఉంటే వినోదం లేకుండా ఎలా ఉంటుంది? ఆమె అలా చెప్తూ ఉండగానే మెల్లమెల్లగా అంతా అదృశ్యమైపోతుంది. ఆమె కలలన్నీ కళ్ళలవుతాయి. అంత నాశనమైంది. కోడళ్ళారా, అందరు ఎక్కడికి వెళ్లారు? అరే, ఇదంతా నా కళ. నేను కల్లో ఉన్నానా? అయినా ఎంత అందంగా ఉంది కళ. లతాదేవికి ఒక్కగానొక్క కొడుకు అజిత్. అతని కోసం ఆమె ఎలాంటి కోడలు తేవాలనుకుంటుందంటే ఆమెకు 36 రకాల సుగుణాలుండేలాగా. ఒక ముక్కలో చెప్పాలంటే 36 సంస్కార లక్షణాలు, గుణాలు కలిగిన కోడలు కావాలి. పండిట్ గారు, నాకు బాగా వంటలు చేసి పెట్టే, పూజలు చేసే శ్రద్ధ గల, పాటలు నాట్యం తెలిసినటువంటి, ఇంకా ఆపై పెద్దల్ని గౌరవించేటటువంటి, ఒక్క ముక్కలో చెప్పాలంటే 36 రకాల లక్షణాలున్న, సుగుణాలున్న కోడలు కావాలి. ఓ, అలాగే బేషుగ్గా. ఇదిగో చూడండి, ఆ 36 గుణాలు లక్షణాలు కలిగినటువంటి అమ్మాయి నీహారిక. మీ అబ్బాయి కోసం ఈమె రాసి పెట్టినట్టు ఉంటుంది. ఇద్దరికి జోడీ కూడా చాలా చక్కగా ఉంటుంది. మరి
ఇక మాటలు ముందుకు వెళ్లి పెళ్లి చూపుల తర్వాత ఆ సంబంధం నిశ్చయం అవుతుంది. ఇక నీహారిక పెళ్ళై తన అత్తారింటికి వస్తుంది. ఆమె అత్త చేతితో హారతి పట్టుకొని ఆమెకు స్వాగతం కోసం నిలవగా అప్పుడే ఆమె అంటుంది, ఓహ్ ఎంత వేడిగా ఉంది, అరే యార్ ఎవరైనా ఏసీ వేయండి, లేదంటే నేను స్ప్రో కోల్పోయేలా ఉన్నా. అలా చెబుతూ నీహారిక తలపై నుంచి కొంగు తీసేస్తుంది. ఓరి దేవుడా దేవుడా తన్నింద్రా నాయన, సచ్చాన్రా బాబోయ్ సచ్చా. సారీ మావయ్య, పొరపాటున అలా తగిలింది. సరే పర్లేదు వదిలే, ఇక వెళ్ళి నువ్వు విశ్రాంతి తీసుకో, అలసిపోయి ఉంటావు. ఇక రేపటి ఉదయం నీ మొదటి వంట ఆచారం కూడా ఉంది కదా. ఆ టైంలో ఆ ఇద్దరు అక్కడి నుంచి వెళ్లిపోతారు. ఇక మరుసటి రోజు నీహారిక కట్ స్లీవ్లెస్ వెస్టర్న్ డ్రెస్ వేసుకొని బయటకు వస్తుంది. గుడ్ మార్నింగ్ అత్తయ్య, కాఫీ ఉందా? లేదు లేదు కోడలా, నేను కాఫీ తాగను, నా కోసం టీ చెయ్యి. నేను మిమ్మల్ని చేయమని చెప్తున్నాను. కానీ నేనెందుకు చేయాలి, నువ్వు కదా చెయ్యాలి, నువ్వు ఈ ఇంటి కోడలివి. కానీ నాకు చేయటం రాదే. ఏంటి రాదా? ఓరు దేవుడా, నాకు మోసం జరిగింది. 36 రకాల లక్షణాలు గుణాలు ఉన్న కోడల్ని అడిగా, కానీ ఒక్క గుణం కూడా లేదే దీనిలో. నీకు టీ పెట్టడమే రాకుంటే ఇక వంట చేయడం మాత్రం ఏమొస్తుంది? ఇక లతాదేవి తన కోడలకు టీ పెట్టడం నేర్పిస్తుంది. ఇప్పుడు పంచదార. నిహారిక దానిలో మొత్తం డబ్బా పంచదార ఒలికిస్తుంది. ఓరి దేవుడా, ఈ వంకర్ టింకర్ దాన్ని నాన్న ఎత్తి కంటగట్టావే కర్మ. కోడలా, నువ్వు ఇదంతా వదిలేసి బయటకు వెళ్లి ఇల్లు ఆకలి శుభ్రం చేసే పంచుడు, నేను చేస్తాను వంట. తమరి ఆజ్ఞ అత్తయ్య. ఇక లతాదేవి తానే స్వయంగా వంట చేస్తుంది. అలా 3 నెలలు గడుస్తాయి. ఒకరోజు ఆమె బయటకెళ్లి లేటుగా వస్తుంది. అరే లేట్ అయింది బాగా, నేను త్వరగా వెళ్లి వంట అవి చేస్తాను. అప్పుడు నీహారిక తన అత్తయ్య చేయి పట్టుకుని ఆమెను డైనింగ్ టేబుల్ వరకు తీసుకెళ్తుంది. ఇవన్నీ ఎవరు చేశారు కోడలా? ఇవన్నీ నీ కోడలే తన చేత్తో స్వయంగా చేసింది. ఇక నువ్వు ఒప్పుకోవాలి, నీ కోడలు ఇప్పుడు 36 సుగుణాలు గల కోడలైంది. అది విని లతాదేవి కళ్ళలో కన్నీళ్లొస్తాయి. ఆ పైన తన తడి హృదయంతో చెబుతుంది, చల్లగా ఉంది కోడలా. మీకు చాలా చాలా థ్యాంక్స్ అత్తయ్య, మీరు నాకు ప్రతి పని సరిగ్గా నేర్పించారు. ఇక మీ కోడల్ని 36 సుగుణాలు గల కోడల్ని చేశారు. నిహారిక అత్తారింటి వారు ఆమె చేతి వంట తిని చాలా సంతోషిస్తారు. ఇప్పుడు నిహారిక కూడా 36 సుగుణాలు గల కోడలుగా మారింది. ఆపై అందరినీ శ్రద్ధగా చూసుకుంటుంది. బెస్ట్ బడీస్. హలో ఫ్రెండ్స్, ఈ వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోపై కామెంట్ చేయండి. ఇంకో విషయం, షేర్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోలు మీరు చూడాలనుకుంటే కిందనే ఉన్న బెల్ బటన్ని నొక్కండి. చూస్తూనే ఉండండి బెస్ట్ బడీస్.